హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయక చవితికి చేసుకునే తిమ్మికూర పప్పుని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకొని వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. పెసరపప్పుని వాష్ చేసుకున్న తర్వాత అందులో 1.5 గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే చింతకాయలని కూడా వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న తిమ్మికూరని కూడా అందులో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి. విజిల్స్ కంప్లీట్ అయ్యాక పప్పుని పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. యాక్చువల్లీ దీన్ని తుమ్మికూర అంటారు, చాలా వరకు తిమ్మికూర అని కూడా పిలుస్తారు. తిమ్మికూరని వినాయక చవితి రోజే వండుకుంటారు. తిమ్మికూర పప్పుని తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా దంచి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసుకొని కొద్దిగా పసుపుని కూడా వేసుకుంటే తాలింపు రెడీ అయిపోతుంది. ఈ తిమ్మికూరని ఎప్పుడు వండినా అంత టేస్ట్ రాదు, కానీ వినాయక చవితి రోజు మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ తిమ్మికూరని తీసుకోవడం ద్వారా స్కిన్ ఇష్యూస్ కూడా తొలగిపోతాయి. ఈ తిమ్మికూరని తీసుకోవడం ద్వారా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైజెషన్ కూడా బాగా అవుతుంది. మీరు ఎప్పుడైనా ఈ తిమ్మికూర పప్పుని చేశారా? చేయకపోతే వెంటనే చేసేయండి. ఈ తిమ్మికూర పప్పుని చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 15 to 20 minutes లోపే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.